అందరికీ నమస్కారం. గురుతత్వం ప్రేక్షకులకు విజ్ఞప్తి. జీ తెలుగు ఓంకారం వీడియోస్ మరియు గురుతత్వం ఛానల్ వీడియోస్తో ఫేక్ యూట్యూబ్ ఛానల్స్ మరియు ఐడీలు క్రియేట్ చేసి మిమ్మల్ని గురూజీ పేరు చెప్పి మోసం చేస్తున్నారు. గురూజీ ఎప్పుడూ ఫోన్ కాల్స్లో జాతకం చెప్పరు. గురూజీని నేరుగా కలవాలి అనుకుంటే బెంగళూరులో ఉన్న ఆయన కార్యాలయానికి వెళ్ళగలరు. మీకు ఆ వివరాలు జీ తెలుగు ఓంకారం కార్యక్రమంలో చూపించబడుతుంది. అదేవిధంగా గురుతత్వం వీడియోస్లో బెంగళూరు ఆఫీస్ ఫోన్ నెంబర్లు ఇవ్వడం జరుగుతుంది. ఇటువంటి మోసాలు జరిగినప్పుడు గురూజీకి కానీ గురుతత్వం ఛానల్కి కానీ జీ తెలుగు కార్యక్రమానికి కానీ ఎలాంటి సంబంధం లేదు అని గుర్తించగలరు. బ్రహ్మోస్మి శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. గురువే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిధయే సర్వ విద్యానాం దక్షిణామూర్తయే నమః. ఆదిశేషాయ నమస్తుభ్యం అనంతఫలదాయకం. నమోऽस्तु పద్మనాభాయ నాఘానాం పతయే నమః. సర్వేభ్యో మహాజనేభ్యో మాతృపితృదేవతభ్యో ఆచార్యదేవతభ్యో నమో నమః. హరి ఓం. విశ్వావసో నామ సంవత్సర ఉత్తరాయణ వసంత ఋతో వైశాఖ మాస కృష్ణపక్ష నవమి. ఈరోజు శతభిష నక్షత్రం. మనకి శ్రవణ నక్షత్రంలో ఏ పాదంలో జన్మించినా, ధనిష్ట నక్షత్రంలో ఏ పాదంలో జన్మించినా, శతభిష నక్షత్రంలో ఏ పాదంలో జన్మించినా నక్షత్ర జనన దోషం లేదు. 4 పాదాలు కూడా అత్యంత శుభకరమైనవే ఈ 3 నక్షత్రాలు. అందువలన ఈ నక్షత్ర జనన దోషం లేదు, శుభం. అయితే రాహు దశలో జన్మించి ఉంటారు. ఇక ఈరోజు బుధవారం మనమందరూ కూడా దుర్గా నామస్మరణ అత్యంత విశేషమైనది. దుర్గా అంటే దుర్గా అనే ఒక మహారాక్షసుని అమ్మవారు సంహరించడం వల్ల ఆ నామాంకితమైంది అమ్మవారికి. అలా ఈరోజు మనము ఓం ధూం దుర్గాయై నమః అనే నామాన్ని మనం జపించడం వల్ల మనలో ఉన్న దుర్గుణ లక్షణాలు దూరం అవుతాయి, మరియు సద్గతి ప్రాప్తిస్తుంది, మంచి మార్గం కనబడుతూ ఉంటుంది. మనం ఏదైనా ప్రయత్నిస్తూ ఉన్నప్పుడు ఆపదలు అధికంగా వస్తున్నాయి అన్నప్పుడు ఓం ధూం దుర్గాయై నమః అనే నామాంకితాన్ని ధ్యానం చేసి మనం బయలుదేరితే అంత శుభం జరుగుతుంది అని అర్థం. అందువల్ల ఈరోజు అందరికీ శుభం కలగాలి, ప్రతి ఒక్కరికి మంచిదవ్వాలి అని మనస్ఫూర్తిగా నేను అయితే ఆశిస్తున్నాను. మీరు కూడా మంచిది జరగాలని కోరుకుంటూ ఈ నామాన్ని జపించండి. ఓం ధూం దుర్గాయై నమః. ఇక ఈరోజు మంచి మాట. మన జీవితంలో ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సినది ఒకటే, పరిస్థితుల్ని మార్చడానికి ముందు పరిస్థితుల్ని అర్థం చేసుకోండి. ఎప్పుడైతే మీరు పరిస్థితుల్ని అర్థం చేసుకుంటారో ఖచ్చితంగా పరిస్థితి మారిపోతుంది. పరిస్థితుల్ని మీరు అర్థం చేసుకోకుండా ఆ పరిస్థితుల్నే మార్చాలి అనుకుని వెళితే ఆ పరిస్థితులు కొత్తవి మరొకటి సృష్టి అవుతూ ఉంటాయి. ఒక సమస్యని మార్చడానికి వెళ్తే మరొక 4 సమస్యలు సృష్టి అవుతాయి. అదే ఒక సమస్యని అర్థం చేసుకుంటే 4 పరిష్కారాలు దానికి ప్రాప్తిస్తాయి. మన జీవితంలోనూ అంతే, కుటుంబంలోనూ అంతే, బాధ్యతలోనూ అంతే, ఏ విషయంలో అయినా కూడా మీరు సమస్యలని మార్చడానికి ముందు సమస్యల్ని అర్థం చేసుకోండి. పరిష్కారాన్ని వెతకడానికి ముందు సమస్యని అర్థం చేసుకుంటే పరిష్కారాలు ప్రాప్తిస్తాయి. కొన్ని సందర్భాల్లో దారి మారిందంటే కొత్త దారి ఏర్పడింది అని అర్థం. అంతే. మన జీవితంలో ఏదో ఒక అడవిలో ప్రయాణం చేస్తూ ఉంటాం, ఎప్పుడు వెళ్ళే దారిలోనే ఎక్కడో ఆలోచనలు పెట్టుకొని ఎక్కడో వేరే దిశలోకి వెళ్ళిపోతే అది కొత్త మార్గం. అది కొత్త మార్గంలో వెళ్ళినప్పుడు అక్కడ సమస్యలున్నా, లేదో మంచిదున్నా, చెడు ఉన్నా, ఏదో కొత్త రకమైన మనకి తెలుస్తుంది.
కానీ ఆలోచించకుండా వెళ్ళడం వల్ల ఏమవుతుంది, పరిస్థితులను అర్థం చేసుకోకుండా అక్కడ మనం ఆశ్చర్యము కలగచ్చు, అపాయాలు కలగచ్చు. అదే అర్థం చేసుకొని మెంటలీ ప్రిపేర్ అయ్యి ఉంటే అక్కడ ఏది వచ్చినా మనము జాగ్రత్తగా ఎదిరించవచ్చు లేదా స్వీకరించవచ్చు. అందుకే జీవితంలో ఎప్పుడు కూడా పరిస్థితులను అర్థం చేసుకుంటే పరిస్థితుల్లో మారుతాయి అని పెద్దవాళ్ళు తెలియచేశారు. దీనికి ఈ మంచి మాటకి గొప్పగా చిన్నగా మీకు అర్థమయ్యేలా తెలియచేయాలి అంటే ఒక చిన్న కథ. ఒక కుటుంబం, అందులో ఒక కూతురు ఉంటుంది. ఆవిడకి ఇచ్చి పెళ్లి చేసేస్తారు. తను భర్త ఇంట్లో ఉంటుంది. అక్కడ కూడా చాలా కష్టాలు అనుభవిస్తూ ఉంటుంది. అక్కడ కొడుకు ఉంటాడు, వివాహం చేస్తారు. కోడలు ఇంటికి వస్తుంది. ఈ కోడలు ఇంటికి వచ్చినప్పుడు అంతా కూడా ఇంట్లో ఉన్నప్పుడు రోజు కోడలికి గొడవలే, అత్తామామకి కోడలికి గొడవలు ఎప్పుడు కూడా. అది ఎందుకు గొడవలు వస్తున్నాయి అని ఏదైనా ఆలోచించి గొడవ అడిగితే కొడుకు పైన భార్య గొడవ పడుతుంది. ఆ పురుషుడు నలిగిపోతూ ఉంటాడు, ఏం చేయాలో అర్థం కాదు. సరే ఇక్కడ ఎవరిని మార్చాలి? తల్లిదండ్రులు మార్చడానికి వెళ్తే వాళ్ళు ఇతన్ని నిందిస్తారు. భార్య అని చెప్పడానికి వెళ్తే ఆడ గొడవలు వస్తాయి. ఇలా మధ్యవర్తిగా ఉండి అసలు బాధ భరించలేకుండా చావా బతుకా అనే తాకు తెచ్చుకుంటాడు అతను. ఈమెను కోడలు ఇంట్లో ఉండి ఆవిడ కూడా ఇక నా జీవితం ఇంతే అని చెప్పి దీనికి ఏదైనా పరిష్కారం వెతకాలి అని చెప్పి ఒక గురువు గారిని ఎదుర్కొని వెళ్తుంది. ఆ గురువు గారు ముందు కూర్చోబెట్టుకొని ఏంటి పరిస్థితి అని మొత్తం అంతా వినిన తర్వాత, చూడు నువ్వు పరిస్థితులను అర్థం చేసుకోనింటే ఇప్పుడు ఈ సమస్యలు వచ్చేవి కాదు. నువ్వు పరిస్థితులను అర్థం చేసుకోకుండా వాళ్ళని మార్చడానికి ప్రయత్నిస్తున్నావు, అదే నువ్వు చేస్తున్న తప్పు. చూడు ఇన్ని సంవత్సరాల పెళ్ళై వచ్చింది, నువ్వు ఎప్పుడు సంతోషంగా మీ అమ్మా నాన్న దగ్గరికి వెళ్ళావు? వాళ్ళు ఎప్పుడొచ్చి సంతోషంగా ఇక్కడ నీ ఇంట్లో ఉన్నారు చెప్పు? లేదు కదా. సమస్య ఇదే. దాని నుంచి నువ్వు పరిస్థితులను అర్థం చేసుకుంటే నీకు పరిష్కారం నీ చేతుల్లోనే ఉన్నాయి. ఇన్ని రోజులు అయితే అయిపోయింది, కానీ ఇంకా ఒక్క సంవత్సరము మీ అత్త మామ ఏమైనా చేసుకోండి, వాళ్ళు కోపంగా అన్నా ఉన్ని, వాళ్ళు ఎలాగైనా నీ నిందించిని దూషించిని ఏమి నువ్వు మాట్లాడద్దు. నీ కర్తవ్యంలో లోపలు రాకుండా ఒక అమ్మా నాన్నని ఎంత ప్రేమగా నువ్వు చూసుకుంటావో అదే ప్రేమగా చూసుకో. నువ్వు ఏదైనా తప్పు చేస్తే మీ అమ్మా నాన్న చిన్న వయసులో నేను తిట్టింటారు, కొట్టింటారు, నిందించింటారు. వీళ్ళు కూడా నీలో ఏదైనా తప్పులు కనబడితే వాళ్ళు నిందిస్తారు, దూషిస్తారు, ఏదైనా చేస్తారు. అమ్మా నాన్నలు చెప్తే ఎలా తీసుకుంటావో నువ్వు కూడా అలాగే తీసుకో. ఒక్క సంవత్సరం నీ కర్తవ్యంలో లోపం లేకుండా చూసుకో, తర్వాత పరిస్థితులు అన్నీ సరిపోతాయి అని ఆ భార్యకు చెప్పి పంపిస్తాడు. భార్య అలా ఉండేదాన్ని చూసి భర్తకు ఆశ్చర్యమయ్యి ఎక్కడ వెళ్ళొచ్చింది ఈవిడ అని చెప్పి తెలుసుకొని అతను అక్కడికి వస్తాడు. ఇంతకు ముందు నా భార్య ఇది ఇలా ఉండేది, ఇప్పుడు పరిస్థితులు మారాయి కాస్త అంటే నీకు తెలియచేస్తున్నా, నువ్వు మీ అమ్మని మార్చాలో లేదో భార్యని మార్చాలో అనేది మానేసి పరిస్థితులను అర్థం చేసుకో అన్నాడు. ఏం అర్థం చేసుకోవాలి స్వామి అంటే, ముందుగా ఇంటికి వచ్చిన కోడలికి అమ్మా నాన్నలు ఎవరైతే ఉంటారో వాళ్ళు చిన్న వయసు నుంచి ప్రేమతో పెంచి పోషించి మన ఇంటికి పంపించారు. నువ్వు వాళ్ళని గౌరవించడం నువ్వు నేర్చుకుంటే, మీ అమ్మా నాన్నకి ఎలా గౌరవిస్తావో వాళ్ళని కూడా అదే బాధ్యతతో గౌరవించడం నువ్వు నేర్చుకుంటే, అప్పుడు నీ భార్యనే మీ అమ్మా నాన్నని కూడా గౌరవిస్తుంది. నువ్వు పరిస్థితులను అర్థం చేసుకో, ఇక్కడ మార్చడానికి ప్రయత్నించద్దు అని అతనికి బుద్ధి చెప్తే, అతని ఇంటికి వచ్చిన తర్వాత అత్తామామలతో అప్పుడప్పుడు కలవడం, మాట్లాడినప్పుడు వచ్చినప్పుడు బాగున్నారు అనడం ఇలాంటివి చేసుకొని ఉంటారు. అప్పుడు నిదానంగా అత్తామామల్లో కూడా మార్పు వచ్చేస్తుంది. ఎప్పుడైతే ఈ ఇంట్లో అత్తామామల్ని చక్కగా ఆమె కర్తవ్యం ఆమె చేస్తూ ఉంటే, అప్పుడు ఆ అమ్మా నాన్న ఎవరైతే కోడలు ఉంటుందో వాళ్ళ అమ్మా నాన్న ఇంటికి వచ్చినప్పుడు అల్లుడు కూడా చక్కగా మాట్లాడతాడు వాళ్ళ దగ్గర. అప్పుడు వీళ్ళంతా కుటుంబం సంతోషంగా ఉంటుంది. అంటే దీని అర్థం, మనము ఒకరిని గౌరవిస్తే వాళ్ళు కూడా మనల్ని గౌరవిస్తారు. ఎప్పుడైతే పురుషుడు అత్తామామల్ని గౌరవిస్తూ ఉంటాడో, ఈ అత్తామామల్ని గౌరవిస్తే వాళ్ళతో సంతోషంగా ఉంటే, అప్పుడు కోడలు కూడా ఎన్ని కష్టాలు వచ్చినా ఇక్కడ అత్తామామని గౌరవిస్తూ వాళ్ళని చక్కగా చూసుకోగలదు. ఎప్పుడైతే వీళ్ళిద్దరిలో విషాదమైన విరుద్ధమైన ఆలోచనలు ఉంటాయో, అప్పుడు జీవితాంతం వీళ్ళు అష్ట కష్టాలు అనుభవిస్తారు. కానీ అన్నీ ఉన్నా ఏ సుఖము ఉండదు. దాని నుంచి పరిస్థితుల్ని మారోకండి, పరిస్థితుల్ని అర్థం చేసుకోండి, పరిష్కారాలే ప్రాప్తిస్తాయి. ఇది ఈరోజు మంచి మాటలో ఉన్న అద్భుతమైన కథ. ఇక చాలా మంది ఒక్కొక్కరు ఒక్కొక్క విధానంగా ఆలోచిస్తూ ఉంటారు.
ఎంతో మంది పిల్లల్ని పెంచుతూ ఉండేటప్పుడు వాళ్ళు ఎందుకు విద్యాభ్యాసం నష్టమవుతుంది, విద్యాభ్యాసంలో ఎందుకు సమస్యలు వస్తున్నాయి, వాళ్ళు ఏదో చిన్న వయసులో 15-12 సంవత్సరాల వరకు బాగానే ఉంటారు, ఈ 9th 10th SLC వచ్చే లోపే వాళ్ళల్లో అధికమైన చెడు గుణాలు వచ్చేస్తున్నాయి, చిన్న వయసులోనే వ్యసనాలకు బానిస అయిపోతున్నారు అంటే వాళ్ళ జాతక చక్రంలో అలా ఉన్నాయా అంటే, జాతక చక్రంలో విద్యాస్థానంలో గురువు, భాగ్యస్థానంలో శుభగ్రహాలు, దశమ స్థానంలో శుభగ్రహాలు, ఆయుష్ స్థానం బాగుంది, ఆరోగ్య స్థానం బాగుంది, లగ్నం శుద్ధి ఉంది. ఇలా ఉండేటప్పుడు లగ్నంపై గురు దృష్టి కూడా ఉంది, భాగ్యస్థానం పైన గురు దృష్టి ఉంది. ఇంతంతా ఉండేటప్పుడు ఇంకా ఎందుకు సమస్య వస్తుంది, ఎక్కడి నుంచి అంటే ఎప్పుడు కూడా 100 కలుపు మొక్కల మధ్యలో ఒక మొక్క ఉన్నా అదే సువాసన దానికి కూడా వస్తుందంట, గుర్తుపెట్టుకోండి. అలా మనం వాళ్ళ జాతక చక్రం ఎంత బాగున్నా కూడా వాళ్ళకి మంచి ఆత్మవిశ్వాసం, మంచి గుణాలు, ఉదయం త్వరగా లేవడం, రాత్రి త్వరగా పడుకోవడం, ఆ తల్లిదండ్రులు వాళ్ళతో ఉదయం సాయంత్రం 5 నిమిషాలు వాళ్ళతో స్పెండ్ చేసి వాళ్ళకి ఏదైనా సూక్త మంచి విషయాలు తెలియచేయడం, లేదంటే మంచి విచారాల గురించి మాట్లాడుకోవడం, 4 మంచి వ్యక్తుల గురించి వాళ్ళ దగ్గర చర్చించడం, అలా చేసి మనం కూడా అలా అవ్వాలి, ఇలా చేయాలి, ఇది సాధన అని మోటివేషన్ చేస్తూ ఉంటే వాళ్ళలో చేంజెస్ వస్తుంది. అంతేకాదు రేపు విశేషమైన రోజు, రేపు ఒక అద్భుతమైన విషయాన్ని మీకు తెలియచేస్తాను. అద్భుతమైన విషయం అంటే ఎటువంటి గొప్ప విషయం అంటే ఇది గుర్తుపెట్టుకోండి. అర్జున భార్య సుభద్ర తెలుసు కదా, ఆవిడ నిద్రపోతూ ఉండేటప్పుడు కడుపులో ఎవరుంటారు, అభిమన్యు ఉంటాడు. నిద్రపోతున్న సమయంలో అర్జును బోధించిన పద్మవ్యూహం గురించి తెలుసుకుంటాడు అభిమన్యు. అంటే మనము కూడా నిద్రపోతూ ఉంటే మన బ్రెయిన్, కాన్షియస్ మైండ్ నిద్రపోతూ ఉంటే సబ్ కాన్షియస్ మైండ్ యాక్టివ్ అవుతుంది. ఒక చెడ్డ వ్యక్తిని కూడా మంచిగా మార్చడానికి ఈ సబ్ కాన్షియస్ మైండ్ ని మనం ఎలా కంట్రోల్ చేయొచ్చు అనే ఒక అద్భుతమైన రహస్యాన్ని రేపొచ్చి తెలియచేస్తా, తప్పకుండా చూడండి. ఈరోజు నిత్య నక్షత్రం శతభిష నక్షత్రం, అశ్విని మక మూల నక్షత్రం వారికి ఈరోజు సాధక తార. కష్టపడితే ఈరోజు మీకు చాలా విశేషం. ఇక భరణి, పుబ్బ, పూర్వాషాఢ నక్షత్రం వారికి ప్రత్యక్ తార, అంత శుభం కాదు, కాస్త జాగ్రత్త వహించాలి. కృతిక, ఉత్తరాషాఢ వారికి ఈరోజు క్షేమతార, విశేషమైన రోజు, చక్కగా ఉపయోగం చేసుకోండి. రోహిణి, హస్త, శ్రవణ నక్షత్రం వారికి ఈరోజు విపత్తార, కాస్త జాగ్రత్తగా ఉండడం అత్యవసరం. ఇక మృగశిర, చిత్త, ధనిష్ట నక్షత్రం వారికి సంపత్తార. ఈరోజు ఏ వ్యవహారమైనా లాభదాయకమే ఉంటుంది, ప్రయత్నించండి. ఆరిద్ర, స్వాతి, శతభిష నక్షత్రం వారికి జన్మతార. ఈరోజు కాస్త ఆరోగ్య విషయంలో కాస్త జాగ్రత్తగా ఉంటే చాలా మంచిది. ఇక పునర్వసు, విశాఖ, పూర్వ భాద్రపద నక్షత్రం వారికి పరమమిత్రతార. మీరు ఏ పని చేసినా మీ ఫేవర్ గా ఉంటుంది, ప్రయత్నించండి. పుష్య, అనురాధ, ఉత్తర భాద్ర నక్షత్రం వారికి మిత్రతార. మీకు కూడా ఈ రోజు అత్యంత స్నేహభరితమైన రోజు. కష్టపడండి, మంచి పేరు గుర్తింపులు ప్రాప్తిస్తాయి. ఇక ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి నక్షత్రం వారికి ఈ రోజు నైదన తార. ఇది అంత మంచిది కాదు. ఈరోజు కాస్త కోపము అధికంగా ఉంటుంది. ఏ నిర్ణయాలు తీసుకోవాలన్నా కన్ఫ్యూజన్ లో ఉంటారు, కాస్త జాగ్రత్త వహించడం మంచిది. ఈరోజు దివ్యవాస్తు. చాలా మంది ఇళ్లలో, అపార్ట్మెంట్స్ కావచ్చు, ఇళ్లలో కావచ్చు, సౌత్ కి ఓపెన్ స్పేస్ కానీ బాల్కనీ కానీ వదులుకొని పెద్దగా స్పేషియస్ గా వెలుగొచ్చేలా చేసుకుంటున్నారు. వెలుగు రావడం మంచిదే, విండోస్ ఉంటే అది చాలా మంచిది. చాలా మంది సౌత్ కి ఎగ్జాక్ట్లీ బ్రహ్మస్థానానికి ఆపోజిట్, అంటే నార్త్ ఎంత ఉంటుందో దాంట్లో సగం సౌత్ కి ఎక్కువ ఓపెన్ స్పేస్ పెట్టుకోవడం వల్ల అక్కడ డోర్ లేకుండా చిన్న డోర్ పెట్టుకోవాలి, లేదా పెద్ద పెద్ద విండోస్ పెట్టుకోవాలి. అది కాకుండా ఈ స్లైడింగ్ డోర్స్ లాగా పెద్దది పెట్టుకుంటారు కదా. మనకి సౌత్ అనేది దక్షిణ దిశ. దక్షిణం మనకి అన్ని దిక్కులు శ్రేష్టమైనవే, కానీ దక్షిణానికి యమాధిపతి అంటారు. ఆ డైరెక్షన్ లో నుంచి ఆ ఇంట్లోకి ఆ ఎనర్జీ అధికంగా రావడం వల్ల ఆ ఇంట్లో ఉన్న స్త్రీలకి, పర్టికులర్ ఆడపిల్లలకి మరియు స్త్రీలకి నెగిటివ్ థాట్స్, నెగిటివ్ ప్రభావం, నెగిటివ్ ఆకర్షణ ఎక్కువ అవుతుందంట. ఇది వాస్తుశాస్త్రంలో ఉండేది. అందువల్ల అయినంత వరకు సౌత్ డైరెక్షన్ ని కరెక్ట్ గా ఉంచుకోవడం మంచిది. తదుపరి ఇంట్లో దేవుడు పూజ చేయాలన్నా,
లేదో ఎవరితోనా మాట్లాడాలన్నా ఎక్కువ నెగిటివ్ థాట్స్, నెగిటివ్ ఆకర్షణ, ఆలోచనలే నెగిటివ్ గా వస్తున్నాయి, ప్రాపర్ ఆలోచనలు కాకుండా చెడు ఆలోచనలు అధికంగా ఉత్పత్తి అవుతున్నాయంటే ఇంట్లో సౌత్ కాస్మిక్ అనేది అధికంగా ఉంది అని అర్థం. అంటే యాంటీ కాస్మిక్. దానికి శ్రీవాస్తు యంత్రం ఇంట్లో పెట్టుకోవడం వల్ల ఈ ఎనర్జీ దాన్ని డిఫెక్ట్ చేస్తుంది. దానిపైన డిఫెక్ట్ చేసి, అంటే ఈ ఎనర్జీ అధికమయ్యి ఆ ఎనర్జీ ప్రభావం రోజు రోజుకి తగ్గితే అప్పుడు మన ఆలోచనలో కూడా మార్పు వస్తుంది. దీనికి ఇది ఒక పరిష్కారం. రేపు విశేషమైన రోజు. సప్త చిరంజీవిల్లో ఒక చిరంజీవి, అష్టసిద్ధి దాయకుడు, శ్రీరాముల వారికన్నా ముందుగా జన్మించిన వారు హనుమంతుడు. సాక్షాత్ ఆంజనేయ స్వామి జన్మదినోత్సవంగా చాలా మంది రేపు ఆచరిస్తూ ఉన్నారు. అందరూ ఆచరించండి. అయితే రేపు ఉదయాన్నే మీరు దగ్గరలో ఎక్కడైనా ఆంజనేయ స్వామి దేవాలయం ఉంటే ఒక మట్టి ప్రమిదలో నువ్వుల నూనె పోసి 2 ఒత్తులు పెట్టి దీపం వెలిగించి రండి. ఇది చేయడానికి కాలేదు అంటే రేపు ఉదయాన్నే ఆంజనేయ స్వామికి తమలపాకుల మాలన్నా ఇవ్వండి. అది కాలేదా తమలపాకులో శ్రీరామ్ శ్రీరామ్ అని రాసి దాన్ని చిన్నగా మాల కట్టి ఆంజనేయ స్వామికి ఇంట్లో ఫోటో కన్నా అలంకరించండి. ఇలా చేయడం వలన మనకి శ్రీరామ రక్షతో పాటు ఆంజనేయ స్వామి అనుగ్రహం ప్రాప్తిస్తుంది. కంపల్సరీ రేపు హనుమాన్ దండకం కానీ, హనుమాన్ చాలీసా కానీ, లేదో పవమాన సూక్తం కానీ రేపు ఆచరించండి. ఇంట్లో ఎవరైతే వైదిక ధర్మాన్ని ఆచరించేవారు పవమాన సూక్తంతో హోమాలు చేయొచ్చు. అంత శ్రేష్టమైన రోజు రేపు. అలా మీరు ఇవన్నీ ఆచరించడానికి కాకపోయినా దేవాలయానికి వెళ్ళి ఒక నమస్కారం అన్న చేసుకుని రండి. ఆంజనేయ స్వామి అనుగ్రహం వల్ల మనకి శని దోషం తొలగుతాయి, దుష్టగ్రహ ప్రభావం దూరం అవుతుంది. ఈ రోజు దివ్యమైన యోగక్షేమం. ఈ రోజు సాయంత్రం నారాయణుడికి ఈ రోజు సాయంత్రం లక్ష్మీనారాయణుల వారి ముందు 2 నెయ్యి దీపాలు వెలిగించి విష్ణు సహస్రనామం కానీ, లేదో లక్ష్మీనారాయణ హృదయ స్తోత్రం కానీ, లేదో లక్ష్మీనారాయణ అష్టోత్తరాన్నైనా చదువుకొని వాళ్ళకి అర్చించి పూజించి గుడాన్నము, బెల్లము మరియు అన్నం కలిపి నైవేద్యం చేసి ఆ స్వామి వారిని మనస్ఫూర్తిగా ప్రార్థించండి. ఇలా చేయడం వల్ల ఇంట్లో మంగళ కార్యాలు జరుగుతాయి, శుభ సమాచారాలు వింటాము. అంతేకాదు ఎవరైనా గృహము నిర్మాణం చేస్తూ ఉంటే, గృహ నిర్మాణం చేయాలన్నా, గృహ నిర్మాణంలో ఉన్న, గృహప్రవేశం దగ్గర ఉన్న ఈ పూజను ఆచరించడం వలన ఎటువంటి ఆటంకాలు లేకుండా అవి పూర్తి అవుతాయి. బ్రహ్మోస్మి. అందరికీ నమస్కారం. ఈరోజు మీకు అందరికీ కూడా శ్రీవాస్తు యంత్రం గురించి పరిచయం చేయడానికి వచ్చాను. శ్రీవాస్తు యంత్రం మీరు చూస్తున్నారు. శ్రీవాస్తు యంత్రం. ఈ శ్రీవాస్తు యంత్రం ఈ విధానంగా 9 ఇంచెస్, ఇలా 9 ఇంచెస్, ఇలా 9 ఇంచెస్ ఉంటుంది. తదుపరి బ్యాక్ సైడు ఇలాంటి 9 చక్రాలు ఉంటాయి. ఫ్రంట్ ఈ ఒక గ్లోబ్స్లా ఒక 9 డాట్స్ ఉన్నాయి చూడండి, ఇలా 9. ఇది శ్రీవాస్తు యంత్రం అనేది ఒక కాస్మిక్ ఎనర్జీని అట్రాక్ట్ చేసుకుంటుంది. నెగిటివ్ ఎనర్జీని ఇంట్లో నుంచి బయటికి తరిమేస్తుంది. ఇది మీకు అందరికీ దానికి పరిష్కార మార్గంగా నేను ఇవి సూచిస్తున్నా. ఎందుకంటే చాలామంది పిల్లలు సరిగా చదువుతలేదు, ఇంకొకరు మా ఇంట్లో ప్రశాంతత లేదు, భార్యాభర్తల మధ్యలో సఖ్యత లేదు, దేవుడి గదిలో సరిగా పూజ చేయలేకపోతున్నా, ఇంట్లో ఏదో తెలియని బాధ అనిపిస్తుంది, మా ఇంట్లో ఎప్పుడు కూడా ఏదో తెలియని ఒక శ్మశానంకి వెళ్ళినట్టు అనిపిస్తూ ఉంటుంది, మా ఇంట్లో కలగానే ఉండదు ఎప్పుడు కూడా. ఇక మా ఇంటికి చాలామంది వచ్చిన వాళ్ళంతా వాస్తు దోషం అని చెప్తూ ఉన్నారు, మేము ఏం చేయాలి అని ప్రశ్నిస్తూ ఉండేవారు. వాళ్ళందరికీ కూడా ఒక మార్గోపాయం చాలా రోజుల తర్వాత రీసెర్చ్ చేసి ఇప్పుడు ఈ శ్రీవాస్తు యంత్రాన్ని మేము చూపిస్తున్నాం. ఈ శ్రీవాస్తు యంత్రాన్ని ఎప్పుడైతే ఎక్కడ ఫాల్ట్ అనిపిస్తుందో అక్కడ ఒక మేక కొట్టి తగిలించాలి, అంతే. పిల్లలు చదువుతా లేదు, చదివే రూమ్లో పిల్లలు ఏకాగ్రతగా చదవాలి అనుకుంటున్నారా, అక్కడ ఒకటి తగిలించండి. మీరు నిద్రించే ఒక రూమ్లో మాకు సరిగా నిద్ర వస్తలేదు, పడుకుంటే చెడు కళలు వస్తున్నాయి, నిద్రించే గదిలో ప్రశాంతత లేదు అనిపిస్తుంది, అక్కడ ఒకటి తగిలించండి. లేదు ఎవరో వాస్తు దోషం అని చెప్పారా, ఇంట్లో వాస్తు దోషాని కోసం ఇంటి హాల్లో ఒకటి తగిలించండి. లేదా పూజ గదిలో ఏదో ప్రశాంతత లేదు, సరిగ్గా ఏకాగ్రత లేదు, మెడిటేషన్ చేయలేకపోతున్నా అంటే పూజ గదిలో ఒక మేక కొట్టి అక్కడ ఒకటి తగిలించండి. ఎక్కడైతే ఇంట్లో వాస్తు దోషం ఉంది అని ఎవరైనా చెప్తారో ఆ ప్రదేశంలో, ఆ ప్లేస్లో జస్ట్ ఒక మేకు కొట్టి దాన్ని తగిలించండి. ఆ వాస్తు దోషం అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. చాలా అద్భుతము, చాలా విశేషమైన శ్రీవాస్తు యంత్రం మీ వరకు తయారు చేయించాము.
దీన్ని ఉపయోగించండి, దీన్ని లాభం పొందండి. నమస్కారం. వాస్తు యంత్రం సంప్రదించవలసిన నెంబర్లు 8884452334 040682766622.